ఏ ఎగ్జామ్, వెదర్ ఇట్స్ యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఇంకేదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ కావచ్చు. ఎగ్జామ్లో సక్సెస్ అంటే అన్ని చదవడం కాదు, రైట్ టైంలో ఏది స్కిప్ చేయాలో తెలియడం. యూపీఎస్సీ ఈజ్ నాట్ అబౌట్ స్టడీయింగ్ ఎవ్రీథింగ్, ఇట్స్ అబౌట్ టు నోయింగ్ వాట్ నాట్ టు స్టడీ. మీరు మీ ప్రిపరేషన్ కొన్ని స్కిప్ చేయకపోతే యూపీఎస్సీ మిమ్మల్ని స్కిప్ చేస్తుంది. ఈ వీడియో ఒక ఫుల్ ఇయర్ వేస్ట్ అవ్వకుండా మిమ్మల్ని సేవ్ చేస్తుంది. సో వై స్కిప్పింగ్ ఈజ్ ఇంపార్టెంట్? ఎవ్రీడే మనకు సిలబస్ పెరుగుతుంది బికాస్ ఆఫ్ న్యూ పాలసీస్, జియో పొలిటికల్ డ్రామాస్ అండ్ క్లైమేట్ వేరియేషన్స్. బట్ మనకి ఎగ్జామ్ కున్న టైం మాత్రం తగ్గుతూ వస్తుంది. అండ్ మనం చదివే బుక్స్ పెరుగుతాయి కానీ కాన్సెప్చువల్ క్లారిటీ మాత్రం పెరగదు. మోస్ట్ ఆస్పిరెంట్స్ ఫెయిల్ నాట్ బికాస్ ఆఫ్ దే స్టడీ లెస్, బట్ బికాస్ దే స్టడీ టూ మచ్ వితౌట్ ప్రాపర్ డైరెక్షన్. మీకు మీ ప్రిపరేషన్ పర్ఫెక్ట్ క్లారిటీ అండ్ పర్ఫెక్ట్ డైరెక్షన్ దొరకాలంటే ఫస్ట్ టు స్కిప్ మెనీ సోర్సెస్. ఒక టాపిక్ కి 3-4 బుక్స్ చదవడం, 3-4 టీచర్ల యొక్క లెక్చర్స్ వినడం పక్కా కన్ఫ్యూజ్ అవుతారు. వన్ స్టాండర్డ్ సోర్స్ ఈస్ ఇనఫ్, మల్టిపుల్ సోర్సెస్ కిల్ కాన్ఫిడెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ స్టాండర్డ్ బుక్ పాలిటీకి లక్ష్మీకాంత్ ఈస్ ఇనఫ్. అలా కాకుండా ఇంకా వేరే ఆథర్ బుక్స్ చదవాలనుకుంటే డెఫినెట్ గా టైం వేస్ట్ అవుతుంది. డెప్త్ బీట్స్ డైవర్సిటీ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సెకండ్ వన్, స్కిప్ డైలీ న్యూస్ అబ్సెషన్. మనం రోజంతా న్యూస్ పేపర్ చదివినా అవి ఎగ్జామ్ లో రావు. యూపీఎస్సీ డజంట్ ఆస్క్ వాట్ హ్యాపెండ్ ఎస్టర్డే, ఇట్ ఆస్క్స్ వాట్ మ్యాటర్ ఫర్ ఇండియా. రోజంతా న్యూస్ పేపర్ పైన ఫోకస్ చేయడం కన్నా అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ పైన ఫోకస్ చేయండి. ఫోకస్ చేయాల్సిన పాయింట్స్ వచ్చేసి గవర్నమెంట్ పాలసీస్, సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ బేసిక్స్. మరి స్కిప్ చేయాల్సినవి పొలిటికల్ డ్రామాస్ అండ్ ఒపీనియన్ ఓవర్లోడ్స్. థర్డ్ వన్ వచ్చేసి స్కిప్ ఆప్షనల్ హోపింగ్. ఆప్షనల్ సబ్జెక్ట్ మార్చడం అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది. దెర్ ఇస్ నో సచ్ బ్యాడ్ ఆప్షన్స్, ఓన్లీ హాఫ్ ప్రిపేర్డ్ ఆప్షనల్స్. ఎవరో ఆప్షనల్లో తక్కువ మార్క్స్ స్కోర్ చేశారనో లేదా కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ హైప్ వల్ల ఆప్షనల్ ని చేంజ్ చేసుకోవడం మంచిది కాదు. చేంజ్ ఇట్ ఓన్లీ ఇఫ్ జీరో ఇంట్రెస్ట్, సీరియస్ మిస్ మ్యాచ్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి స్కిప్ సోషల్ మీడియా. ఇన్స్టాగ్రామ్ మోటివేషన్ వల్ల సక్సెస్ కాలేం. మోటివేషన్ ఫీల్స్ గుడ్ బట్ డిసిప్లిన్ గెట్ సక్సెస్. సోషల్ మీడియాని యూజ్ చేస్తే కాన్సెప్చువల్ క్లారిటీ కోసం, పీవైక్యూ అనాలిసిస్ కోసం యూజ్ చేయండి. అండ్ ఇక ఫోర్త్ వన్, స్కిప్ పర్ఫెక్షనిజం. నోట్స్ పర్ఫెక్ట్ గా రాసుకున్నాకే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చెయ్యాలంటే ఆన్సర్ ప్రాక్టీస్ చెయ్యలేం. యూపీఎస్సీ డజంట్ సెలెక్ట్ పర్ఫెక్ట్ పీపుల్, ఇట్ సెలెక్ట్ ఫినిషర్స్. ఆన్సర్ రైటింగ్ ఎర్లీగా స్టార్ట్ చేసి గ్రాడ్యువల్ గా దాన్ని ఇంప్రూవ్ చేసుకోండి. డోంట్ వెయిట్ ఫర్ కంప్లీట్ ప్రిపరేషన్. అండ్ ఇందులో ఫిఫ్త్ వన్ వచ్చేసి స్కిప్ ఇగ్నోరింగ్ పీవైక్యూస్. పీవైక్యూస్ ని ఇగ్నోర్ చేస్తే మీకు యూపీఎస్సీ మైండ్ సెట్ అర్థం కాదు. పీవైక్యూస్ ఆర్ నాట్ ప్రాక్టీస్డ్ క్వశ్చన్స్, దే ఆర్ యూపీఎస్సీస్ మైండ్ సెట్.